హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈస్ బండపల్లి సురేష్ కుమార్. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని మరియు ఒక ఎక్స్పీరియన్స్ ఎమినెంట్ ఫ్యాకల్టీ. నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో ముందు రావడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ గతంలో జరిగిన ఎగ్జామ్స్లలో ఎందుకు చాలామంది మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్నారు. అది జనరల్ స్టడీస్లో కావచ్చు, మ్యాథ్స్లో కావచ్చు. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో మనం విద్యార్థులని రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నప్పుడు ఒకటి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, రెండవది నాన్ మ్యాథ్స్. సో ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే, ఈ మ్యాథ్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? మ్యాథ్స్ అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో మ్యాథ్స్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పూర్తిగా దేనిపైన ఆధారపడుతున్నారంటే జనరల్ స్టడీస్ పేపర్ పైన ఆధారపడుతున్నారు. మరి మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్లో 150+ మార్క్స్ మరియు జనరల్ స్టడీస్లో జిఎస్ వాళ్ళు 150 మార్క్స్ ప్లస్ చేసినప్పుడు మాత్రమే సర్వీస్ రావడానికి అవకాశం. సో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జాములలో మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు 150 మార్క్స్ మరియు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు 150 మార్క్స్ స్కోర్ చేసినప్పుడు మాత్రమే, అంటే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ జనరల్ స్టడీస్లో 150 మార్క్స్ స్కోర్ చేయాలి అంటే మెయిన్గా మనం 5 పిల్లర్స్గా దీన్ని డివైడ్ చేసుకుంటాం. ఈ 5 పిల్లర్స్లో ముఖ్యంగా నెంబర్ 1 కరెంట్ అఫైర్స్, మినిమం 50 మార్క్స్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, దీంట్లో నుంచి మినిమం 40 మార్క్స్. నెక్స్ట్ పాలిటీ నుంచి 20 మార్క్స్. నెక్స్ట్ జియోగ్రఫీ 30 మార్క్స్. నెక్స్ట్ హిస్టరీ నుండి 30 మార్క్స్. అంటే ఇవి మెయిన్ వెయిటేజ్ పిల్లర్స్గా జనరల్ స్టడీస్లో ఉన్నది. ఇప్పుడు ఈ 150 మార్కులు సాధించే విధంగా మన దగ్గర ప్రణాళిక, అంటే మనము ప్రణాళికాబద్ధమైన ఒక ప్రిపరేషన్ ప్రణాళికలో 150 అంటే మినిమం 145+ మార్క్స్ మనం సాధించినప్పుడు మాత్రమే మనం ముందుండడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ మనము మన అశోక్ నగర్లో భారతీయ స్టడీ సర్కిల్లో ఇలా జనరల్ స్టడీస్లో 150 మార్కుల ప్లస్ సాధించడానికి ఒక ప్రణాళికాబద్ధమైన నూతన విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. దీని యొక్క విధి విధానాల గురించి, ఈ యొక్క ప్రిపరేషన్ గురించి, ఈ ఇంటెన్సివ్ కేర్ విధానం గురించి మేము పూర్తి స్థాయిలో ఏప్రిల్ 1st వీక్లో మీ ముందుకు రావడం జరుగుతుంది. దీనిపైన మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఈ క్రిందున్న మా యొక్క నెంబర్స్ని మరియు మా యొక్క అడ్రస్ని ఒకసారి విజిట్ చేయగలరు. విజిట్ చేసినప్పుడు మా యొక్క నూతన విధానము మరియు మేము ఎంచుకున్న ప్రణాళికాబద్ధమైన ఈ పద్ధతి గురించి పూర్తి స్థాయిలో మీకు అవగాహన రావడం జరుగుతుంది. కావున ఒకసారి మా అశోక్ నగర్లో ఉన్న భారతీయ స్టడీ సర్కిల్ని ఒకసారి సందర్శించగలరు. ఇప్పుడు చూద్దాం ఒకసారి ప్రీవియస్లో 2022 ప్రీవియస్ ఎస్ఐ ఎగ్జామ్లో హిస్టరీ నుండి వచ్చిన క్వశ్చన్స్ని ఒక్కసారి చూద్దాం. ఎందుకు అందరూ హిస్టరీ అంటే టెన్షన్గా లేదా భయపడడం జరుగుతాం? చూడండి, హిస్టరీ నుండి వచ్చే 100% అని క్వశ్చన్స్ అని తీసుకుంటే దీంట్లో 50% క్వశ్చన్స్ ఈజీగా మీరు ఓన్లీ ఫస్ట్ టైం అంటే పూర్తిగా సిలబస్ చదివి ఒకసారి రివిజన్ చేయడం వల్ల చేసే క్వశ్చన్స్ మినిమం 50% ఉంటాయి. చూద్దాం ఆ 50% ఏ విధంగా ఉన్నాయి. ఒకసారి ప్రీవియస్ లో జరిగిన ఎగ్జామ్స్ ని మనం ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం. 2018 ఎస్ఐ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ మీ ముందర. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింద గల ఢిల్లీ సుల్తాన్ల వంశక్రమమును తెలపండి. చూడండి, ఇక్కడ జస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. అంటే ఆ ఢిల్లీ సుల్తాన్లను పరిపాలించిన రాజవంశాల వరుస క్రమాన్ని ఏం చేయమన్నాడు? అరేంజ్మెంట్ చేయమని చెప్పి. దీంట్లో చూడండి ఒకసారి. దీంట్లో నీకు మినిమం కామన్ సెన్స్ చూడండి. మినిమం బానిస వంశం
సో బానిస వంశం అనేది సో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్ల పైన ఏర్పాటు చేసిన వంశం. నెక్స్ట్ మిగతా నీకు తెలియదు అనుకోండి. చివరగా భారతదేశ చరిత్రలో ఒక గ్రేటెస్ట్ యుద్ధం ఏంటిది? పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం అంటాం 1526. ఓకేనా? సో ఈ పానిపట్టు యుద్ధం 1526 లో జరిగింది. ఎవరెవరికి జరిగింది? ఇబ్రహీం లోడి వర్సెస్ ఎవరికి? బాబర్కు జరిగింది. ఇదైతే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. అంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన ప్రతి కాంపిటేటర్కి ఈ యుద్ధం గురించి తెలుస్తుంది, ఎవరెవరికి జరిగింది తెలుస్తుంది. అప్పుడు ఈ ఇబ్రహీం లోడి అనే ఆయన ఏ వంశానికి చెందినవాడు అనేది నీకు తెలిసింది కదా. లోడి వంశం. అంటే చివరగా ఢిల్లీ సుల్తాన్ల వంశంలో చివరగా వచ్చే వంశం ఏంటిది? లోడి వంశం. చూడండి, ఫస్ట్ నీకు బానిస వంశం తెలిసింది, మధ్యలో ఉన్న వంశాల గురించి తెలియదు. ఇప్పుడు మాత్రం నీకు చివరగా ఉన్నది లోడి వంశం. చూడండి ఆప్షన్లలో ఒకసారి చూడండి. సో ఇంకా బానిస వంశం ఎక్కడుంది? బి. సో బానిస వంశం అంటే స్టార్టింగ్ ఆప్షన్ ఏముండాలి? బి. చూడండి నెక్స్ట్ బి. అండ్ చివరగా ఏ ఆప్షన్ ఉండాలి? డి. చూడండి డి. అంటే ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు క్వశ్చన్ని, ఈజీగా నీకున్న నాలెడ్జ్ తోని ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా రెండవ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఈ క్రింది చైనా బౌద్ధ యాత్రికుల ఇండియా పర్యటనల కాలక్రమాన్ని అమర్చండి. అంటే భారతదేశాన్ని సో విజిట్ చేసిన విదేశీ యాత్రికుల గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ ని చూడండి. సో అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు హుయాన్ సంగ్ అనే అతను తెలుసు, పాహియాన్ తెలుసు, మరియు ఇత్సింగ్ తెలుసు. వీళ్ళు ముగ్గురు మాత్రం ఫేమస్ పర్సన్స్ హిస్టరీలో. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ పాహియాన్. సో పాహియాన్ అనే అతను సో మొదటగా భారతదేశాన్ని సందర్శించిన వ్యక్తి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. చూద్దాం నెక్స్ట్. సో తర్వాత ఏం తెలుసు? నెక్స్ట్ హుయాన్ సన్ కూడా చాలా మందికి తెలుసు. సో నెక్స్ట్ మిగిలిన ఎంతమంది? సో వాంగ్ హుయాన్సే మరియు ఇత్సింగ్. ఇక్కడ చూడండి, సో భారతదేశాన్ని సందర్శించిన చిట్ట చివరి చైనా యాత్రికుడు ఎవరు అంటే ఇత్సింగ్. అంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్ పాహియాన్, చివరగా ఏముండాలి మీ ఆప్షన్ ఎంచుకున్న దాంట్లో? ఇత్సింగ్ ఉండాలి. సో ఎక్కడ ఇత్సింగ్ చివరగా ఉన్నాడు చూడండి ఒకసారి. ఎక్కడ పాహియాన్ మొదటగా ఉన్నాడు? చిన్న ఎలిమినేషన్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. అందుకోసం అంటే మొదటగా మీరు చూసిన వెంటనే 50% ఆన్సర్స్ చేయగలుగుతారు ఒక్కసారి రివిజన్ చేస్తే. అందుకోసమనే మీకు మళ్ళా చెప్పేది ఏంటంటే, ఒకసారి అశోక్ నగర్లో ఉన్న భారతీయ స్టడీ సర్కిల్ని సందర్శించండి. ఇలా అంటే హిస్టరీలోనే కాకుండా అన్ని సబ్జెక్టులలో కూడా మీరు ఒకసారి చూడంగానే ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరియు మీరు ఈ ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ కోసం మీరు కింద ఉన్న ఈ నెంబర్స్ని సందర్శించండి. మరియు ఈ యొక్క ప్రిపరేషన్ అంటే ఇంటెన్సివ్ కేర్ ఈ ప్రోగ్రామ్ గురించి పూర్తి వివరాల కోసం భారతీయ స్టడీ సర్కిల్ని సందర్శించండి. ఈ కింద ఉన్న నెంబర్లని సో ఫోన్ చేసి కూడా మీరు సంప్రదించగలరు. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా 2018 SI ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. చూద్దాం ఇక్కడ ఏమడిగిండు? మహాజానపదాలు మరియు ముఖ్య పట్టణాలు. అంటే భారతదేశ చరిత్రలో ఉన్న జానపదాలు మరియు వాటి యొక్క రాజధానుల మీద క్వశ్చన్స్ అడిగింది. చాలా సింపుల్ క్వశ్చన్. చూద్దాం. సో మొత్తం భారతదేశంలో ఎన్ని జానపదాలు ఉన్నాయి? 16. ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే క్రీస్తు పూర్వము సో 600. ఎన్ని జానపదాలు ఏర్పడ్డాయి? 16 జానపదాలు ఏర్పడ్డాయి. ఈ 16 జానపదాల యొక్క హెడ్ క్వార్టర్స్ మరియు వాటి యొక్క సో ఆ ముఖ్యమైన పట్టణాల పైన మనకు క్వశ్చన్ అవ్వడం జరిగింది. దీనిలో చూడండి, సో మగధని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. ఏంటి దాని యొక్క హెడ్ క్వార్టర్? గిరివజ లేదా పాటలీపుత్రం. సో ఏ అనే ఆప్షన్ ఎక్కడుంది? 2. అంటే సో రెండవ సో ఆన్సర్ ని మనము మగధకు తీసుకున్నాం. నెక్స్ట్ సో కోసల. సో కోసల ఇంకో శ్రావస్తి, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ అవంతి మాహిష్మతి.
నెక్స్ట్ వత్స, కౌసాంబి. ఇక్కడ చిన్నగా మీకు ఒక లాజిక్ ఉంటుంది. మీరు క్లాస్ విన్నప్పుడు ఒకసారి విన్నప్పుడే చదవడానికి ఈజీగా కొన్ని ఆప్షన్స్ మనకు ఉంటాయి. చూద్దాం అవేంటియో చూద్దాం ఒకసారి. మగధ, కాంపిటేటివ్ ఫీల్డ్ లో చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ మగధ యొక్క రాజధానులను గిరివరజ మరియు పాటలిపుత్రాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ భారతదేశ చరిత్రలో రెండు గణరాజ్యాలు ఉన్నాయి. ఒకటి వజ్జి మరియు మల్ల. సో వజ్జి యొక్క రాజధాని లిచ్చావి, మల్ల యొక్క రాజధాని కుషినగరం. నెక్స్ట్ భారతదేశానికి వెలపల రెండు రాజ్యాలు ఉన్నాయి. ఒకటి గాంధార, ఒకటి కాంబోజ. ఓకేనా? సో గాంధార రాజధాని తక్షశిల, కాంబోజ రాజధాని రాజపురం. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక రాజ్యం అస్మక, దీని యొక్క రాజధాని బోధన్. ఇవి ప్రతి ఒక్కరూ చదవాల్సింది. అంటే మినిమం 7 జానపదాల పైన మీకు అవగాహన ఉంటే మిగతా వాటిని అన్నిటిని కూడా మనం ఎలిమినేషన్ చేయొచ్చు. అందుకోసమే ఇలాంటి ప్రిపరేషన్, అందుకోసమే ఇలాంటి ఒక నూతన విధానంలో ఒక నూతన పంతాలో ఒక ప్రణాళికబద్ధమైన ఒక ప్రిపరేషన్ కేర్లో మేము మా భారతీయ స్టడీ సర్కిల్లో ఏప్రిల్ మొదటి వారంలో ఒక నూతన బ్యాచ్ని ఒక లిమిటెడ్ 100 మెంబర్స్ని మాత్రమే తీసుకొని వెరీ సీరియస్నెస్తో వాళ్ళని ఒక ఎగ్జామ్కి వాళ్ళకు జాబ్ వచ్చే విధంగా మాకున్న ఎక్స్పీరియన్స్ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇస్తూ ప్రతి ఎగ్జామ్లో వచ్చిన అన్ని సబ్జెక్టులలో వాళ్ళకు మినిమం 50% క్వశ్చన్స్ అంటే ఈజీగా వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. మిగతా క్వశ్చన్స్ని ఏ విధంగా చదివించాలి, ఏ విధంగా వాళ్ళని జాబ్ తీసుకొచ్చే విధంగా వాళ్ళని తయారు చేయాలి అనే దానికోసం మేము ఒక నూతన విధానాన్ని ఎంచుకున్నాము. ఒక నూతన పద్ధతిలో వాళ్ళని చదివించడం జరుగుతుంది. కాబట్టి మీరు మా భారతీయ స్టడీ సర్కిల్ని ఒకసారి విజిట్ చేయగలరు మరియు ఈ కింది నెంబర్లను సంప్రదించగలరు. మీకు ఆ ప్రిపరేషన్ విధానాన్ని మరియు ఆ యొక్క నూతన పద్ధతి గురించి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మా యొక్క భారతీయ స్టడీ సర్కిల్ని సంప్రదించగలరు. అదేవిధంగా మరి ఒక క్వశ్చన్ 2018 SI ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింద తెలుపబడిన రాజులు వారిచే రాయబడిన రచనల్లో సరిగ్గా జత చేయబడినది ఏది? కరెక్ట్ సెంటెన్స్ ని మనకు క్వశ్చన్ రూపంలో అడగదు. చూడండి, మీకు ఇందాకనే చెప్పిన ఇలాంటి ఫేమస్ రైటర్స్, ఫేమస్ బుక్స్ అన్ని కూడా మన నూతనంగా తీసుకున్న ఇంటెన్సివ్ కేర్ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరికి ముందే చాలా సిలబస్ ఉంటుంది. హిస్టరీలో చాలా సిలబస్ ఉంటుంది. ఆ చాలా సిలబస్ లో కొన్ని కంపల్సరీ క్వశ్చన్ ఏరియాస్ ఉంటాయి. వాటిని మనం ముందే పిక్ చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా ప్రత్యేకంగా క్వశ్చన్ వచ్చే ఏరియాని పిక్ చేసుకొని మనం ముందే స్టూడెంట్స్ ని చదివించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క ప్రణాళికబద్ధమైన ఈ యొక్క నూతన విధానాన్ని మీకు అనుగుణంగా మేము తయారు చేయడం జరిగింది. కాబట్టి మా భారతీయ స్టడీ సర్కిల్ని ఒకసారి సంప్రదించగలరు. ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. శ్రీకృష్ణ దేవరాయలు, నెక్స్ట్ మహేంద్ర వర్మ, నెక్స్ట్ భోజదేవ, నెక్స్ట్ సోమేశ్వర్, 4 రాజులు. నెక్స్ట్ ఈ 4 రాజులకు సంబంధించిన కొన్ని బుక్స్ ఇచ్చాడు మరియు కొన్ని బిరుదులు ఇచ్చాడు. క్వశ్చనర్ అనేవాడు ఏవైనా ఇవ్వచ్చు, బుక్స్ ఇవ్వచ్చు, వాళ్ళ యొక్క టైటిల్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఇవ్వచ్చు. చూద్దాం ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు మరియు అముక్త మాల్యద శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన బుక్ అనేది ఒకటి ఆప్షన్ రూపంలో ఉన్నది. కానీ అది ఎవరికి సమాంతరంగా ఉంది? సోమేశ్వరుడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. దీనివల్ల 2 ఆప్షన్స్ ఎలిమినేషన్ అయిపోయింది.
ఎప్పుడైనా మనకున్న సబ్జెక్ట్ అంతా క్వశ్చన్స్ పైన పెట్టొద్దు. అక్కడ క్వశ్చన్కి అనుగుణంగా మనం స్పందించగలగాలి. అప్పుడే మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహేంద్ర వర్మ మత్త విలాస ప్రవాసన. చూడండి, చరిత్రలో మహేంద్ర వర్మ అనే వాడు మత్త విలాస ప్రవాసన అనే బిరుదు కలిగి ఉన్న ఏకైక చక్రవర్తి. మన ఆన్సర్ ఈస్ మహేంద్ర వర్మ. అంటే ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. అంటే నీకున్న నాలెడ్జ్తో ఫస్ట్ 2 ఆప్షన్లు ఎలిమినేషన్ చేసినావు, నీకున్న ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోయింది. అంటే ఈ విధంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా 2018 SI ప్రిలిమ్స్లో వచ్చిన, SI ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఇక్కడ కూడా చూడండి, ఈ కింది వాటిని జతపరచుము. ఒక సైడ్ ఏమి ఇచ్చిండు, రాజులు మొత్తం కవుల గురించి ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏమి ఇచ్చిండు, వారు రాసిన గ్రంథాల గురించి, అంటే బుక్స్, ఓకేనా, వాటి గురించి ఇవ్వడం జరిగింది. చూద్దాం ఇప్పుడు. కల్హన, బాణాభట్టు అండ్ కౌటిల్య అండ్ విష్ణు శర్మ వీళ్ళు రాసిన బుక్స్. నీకు దీంట్లో ఇప్పుడు కౌటిల్య, కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కౌటిల్యుడు ఏ బుక్ని రాశాడు అంటే ఎవరైనా చెప్పే సమాధానం అర్థశాస్త్రం. నీకు ఒక ఆన్సర్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు సి ఎక్కడుంది, 4 చే జత చేయబడింది. సి అనేది 4 చే జత చేయబడింది. 2 ఆప్షన్లలో జత చేయబడి ఉన్నది. చూద్దాం. నెక్స్ట్ విష్ణు శర్మ గ్రేటెస్ట్ పోయెట్. భారతదేశ చరిత్రలోనే ప్రథమ స్థానంలో ఉండే కవులలో విష్ణు శర్మ అనేవాడు కూడా మొదటి స్థానంలో ఉంటాడు. ఈ విష్ణు శర్మ రాసిన గ్రంథం ఏదని తెలుస్తుంది మనకు, పంచతంత్ర. ఇక్కడ డి అనేది దేనితో జత చేయబడింది, 2 అనేది ఎక్కడ ఉంది చూడండి, డి అనేది 2. అంటే ఈజీగా, అంటే 2 ఆప్షన్స్ నీకు తెలిసినప్పుడు ఈ క్వశ్చన్ అనేది అయిపోయింది. అందుకోసమనే మనము ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో ఫేమస్ బుక్స్, మీకు అదే చెప్తాను, ఫేమస్ బుక్స్ మరియు రైటర్స్, ఓకేనా, ఇవన్నీ కూడా ముందే మీకు డిజైన్ చేయడం జరుగుతుంది, ముందే మీకు ఇవ్వడం జరుగుతుంది, ముందే దీనిపైన ఒక ప్రణాళికబద్ధంగా మీకు ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకోసమనే మీరు ఒకసారి అశోకనగర్లో ఉన్న మన భారతీయ స్టడీ సర్కిల్ని సంప్రదించండి. 1000 మంది క్లాస్లో కోచింగ్ తీసుకునే విధానానికి, 500 మంది 1000 మంది కూర్చునే క్లాస్ రూమ్లలో మీరు తీసుకునే విధానానికి, మేము తీసుకొచ్చిన ఈ నూతన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది. మేము 100 మెంబర్స్ని మాత్రమే తీసుకొని హైలీ ఇంటెన్సివ్ కేర్ విధానంలో, ఒక నూతన విధానంలో ఈ బ్యాచ్ని తీసుకుపోవడం జరుగుతుంది ముందుకు. కాబట్టి మా యొక్క స్టడీ సర్కిల్ని మీరు తప్పకుండా ఈ ఏప్రిల్ మొదటి వారంలో జరగబోతున్న ఈ బ్యాచ్లో మీరందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం. ఈ కింది నెంబర్లకు సంప్రదించండి. వీలైతే మీరు మా యొక్క భారతీయ స్టడీ సర్కిల్ని ఒకసారి సందర్శించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.